హార్టీ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. మీ విలువైన సమయాన్ని మాతో పంచుకోవడానికి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. అండ్ ఇఫ్ యూ లైక్ ద కాంటెంట్ ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఏఐ వర్క్ అవుతుందా అని ఇప్పుడు క్వశ్చన్ లేదు. అసలు క్వశ్చన్ ఏంటి అంటే ఏఐ ప్రాఫిటబులా కాదా అని. ఇన్ని ఇయర్స్ మనం డేటా సెంటర్స్, జీపీయూస్, మోడల్స్ మీద డబ్బులు పోర్ చేశాం. బట్ ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ మారిపోయింది. రియల్ మనీ, సస్టైనబుల్ వాల్యూ అనేది ఇప్పుడు అప్లికేషన్స్ నుంచి వస్తోంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైప్ నుంచి కాదు. సరే, లెట్స్ డైవ్ ఇన్ టు దిస్. ఈరోజు మనం ఈ మ్యాసివ్ షిఫ్ట్ని 5 కీ ఏరియాస్లో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్, ఏఐ ఎందుకు ప్రాఫిటబిలిటీ క్రాస్ రోడ్స్లో ఉందో చూద్దాం. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనీ పిట్ గురించి డీప్గా మాట్లాడుకుందాం. దాని తర్వాత అప్లికేషన్ లేయర్ ఎలా రైజ్ అవుతుందో చూస్తూ అవి మార్కెట్ని ఎలా డ్రైవ్ చేస్తున్నాయో అర్థం చేసుకుందాం. అండ్ ఫైనలీ రెగ్యులేషన్ అండ్ ఫ్యూచర్ గురించి మాట్లాడి క్లోజ్ చేద్దాం. ఓకే, సో సెక్షన్ 1 దాకా స్టార్ట్ చేద్దాం. ఏఐ ఇప్పుడు ఒక చాలా క్రూషియల్ ఇన్ఫ్లెక్షన్ పాయింట్లో ఉంది. టెక్నాలజీ వర్క్ అవుతుందని ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు ఇండస్ట్రీ ఫోకస్ అంతా ఒక కష్టమైన క్వశ్చన్ మీదకి మారింది. ఇది డబ్బులు సంపాదించగలదా? అంటే క్యాన్ ఇట్ పే? So the big question is not about AI working, but whether it can be profitable. ఇది ఒక క్వశ్చన్ ప్రతి ఇన్వెస్టర్, ప్రతి ఫౌండర్, ప్రతి కంపెనీ ఇప్పుడు అడుగుతున్నారు. ఇండస్ట్రీ కేపబిలిటీ ప్రూవ్ చేసింది, కానీ ఇప్పుడు ప్రాఫిటబిలిటీ ప్రూవ్ చేయాలి. ది అల్టిమేట్ టెస్ట్ ఇస్ హియర్, ఇప్పుడే. దీన్ని సింపుల్గా బ్రేక్డౌన్ చేద్దాం. ఒకవైపు ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అంటే డేటా సెంటర్స్, జీపీయూస్, ఫౌండేషన్ మోడల్స్ లాంటి హెవీ ఇన్వెస్ట్మెంట్స్. ఇంకోవైపు ఏఐ అప్లికేషన్స్ ఉన్నాయి, అంటే మనం, బిజినెసెస్ ప్రతిరోజు యూజ్ చేసి డబ్బులు కట్టుకునే రియల్ వరల్డ్ టూల్స్ అండ్ సాఫ్ట్వేర్. ఒకటి ఫౌండేషన్ అయితే ఇంకోటి దానిమీద బిల్డ్ చేసిన వాల్యూ. రైట్, ఇప్పుడు సెక్షన్ 2కి వెళ్దాం. చూద్దాం ఇది ఎలా బిల్డ్ అవుతుందో. ఎందుకంటే కోర్ ప్రాబ్లం ఇక్కడే ఉంది. ఇంత మ్యాసివ్, మైండ్ బ్లోయింగ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెడుతున్నా కూడా ఎందుకో అది సస్టైనబుల్ ప్రాఫిట్స్గా మారట్లేదు. ఈ నంబర్ చూడండి. 2025లో కంపెనీస్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఆల్మోస్ట్ $320 బిలియన్ స్పెండ్ చేయబోతున్నాయి. సౌండ్స్ మ్యాసివ్, రైట్? కానీ ఈ డబ్బులంతా అసలు ఎక్కడికి పోతున్నాయి? ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే ఫౌండేషన్ మోడల్స్కి ప్రాఫిట్ మార్జిన్స్ చాలా చాలా థిన్గా ఉంటాయి. ఇన్ఫరెన్స్ కాస్ట్స్, అంటే ఏఐని రన్ చేసి ఆన్సర్ తెప్పించడానికి అయ్యే ఖర్చు చాలా హైగా ఉంటుంది. దానికి తోడు ఈ బ్రూటల్ ప్రైస్ కాంపిటీషన్. ద హోల్ మోడల్ ఈజ్ వీసీ డ్రివెన్, అంటే ఇన్వెస్ట్మెంట్ మనీతో నడుస్తోంది, సొంత ఎర్నింగ్స్తో కాదు. అది లాంగ్ టర్మ్లో అబ్సల్యూట్లీ సస్టైనబుల్ కాదు. మనం ఓపెన్ఏఐ ఎగ్జాంపుల్ తీసుకుంటే పిక్చర్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళు $13 బిలియన్ యాన్యులైజ్డ్ రెవెన్యూకి ఆన్ ట్రాక్లో ఉన్నారు. అమేజింగ్ ఫిగర్, రైట్? కానీ మీరు చూస్తున్నట్టు వాళ్ళు ఇంకా $5 బిలియన్ లాస్లో ఉన్నారు. ఇది సస్టైనబుల్ బిజినెస్ మోడల్ కానీ కాదు. సూనర్ ఆర్ లేటర్ ఇన్వెస్టర్స్ ఈ టఫ్ క్వశ్చన్ అడుగుతారు, వేర్ ఇస్ ద ప్రాఫిట్ బ్రో? సో ఇక్కడే క్రూషియల్ పాయింట్ ఉంది. ఈ కేయాస్ నుంచి ఒక సొల్యూషన్ బయటికి వస్తుంది. సెక్షన్ 3 చూద్దాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాఫిటబిలిటీ ప్రాబ్లంకి ఆన్సర్ అప్లికేషన్ లేయర్లో ఉంది. ఇక్కడే రియల్ వాల్యూ అండ్ నిజమైన మార్కెట్ డిమాండ్ క్రియేట్ అవుతున్నాయి. అండ్ ఇక్కడే రియల్ షిఫ్ట్ స్టార్ట్ అవుతుంది. 2025లో ఏఐ అప్లికేషన్స్ మీద స్పెండింగ్ $19 బిలియన్ రీచ్ అవ్వబోతోంది. ఇది చిన్న నంబర్ ఏం కాదు. ఇది టోటల్ గ్లోబల్ సాఫ్ట్వేర్ మార్కెట్లో 6% కన్నా ఎక్కువ. ఇది ఈ పాయింట్ని చాలా బ్రిలియంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తోంది. జనరేటివ్ ఏఐ మీద స్పెండ్ చేస్తున్న టోటల్ మనీలో ఇప్పుడు అప్లికేషన్స్కి ఫుల్ 50% షేర్ ఉంది. దిస్ ఈజ్ నాట్ అన్ ఎక్స్పెరిమెంట్ ఎనీమోర్. కంపెనీస్ ఏఐని స్కేల్లో యూజ్ చేస్తున్నాయన్నదానికి ఇదే ప్రూఫ్. రియల్ వాల్యూ క్రియేషన్ అఫీషియలీ స్టార్ట్ అయింది. ప్రూఫ్ అంతా నంబర్స్లో ఉంది. ఆల్రెడీ 10కి పైన ఏఐ ప్రాడక్ట్స్ $1 బిలియన్ యాన్యువల్ రికరింగ్ రెవెన్యూ, అంటే ఏఆర్ఆర్ని క్రాస్ చేశాయి. ఇంకో 50కి పైన ప్రాడక్ట్స్ $100 మిలియన్ ని క్రాస్ చేశాయి. ఇది ఒక సింపుల్, పవర్ఫుల్ విషయాన్ని ప్రూవ్ చేస్తోంది. అప్లికేషన్ సెల్ అవుతాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటిని జస్ట్ సపోర్ట్ చేస్తుంది, అంతే. మన స్టీల్ దీనికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మెటా ఎందుకు ఈ స్టార్టప్కి $2 బిలియన్ పే చేసింది? ఎందుకంటే జస్ట్ 9 మంత్స్లో వాళ్ళు ప్రోడక్ట్ లాంచ్ చేసి దాన్ని $125 మిలియన్ రికరింగ్ రెవెన్యూకి స్కేల్ చేశారు. ఇదేదో ఫ్యాన్సీ టెక్ డెమో కాదు, ఇది పని పూర్తి చేసే ఏఐ. అందుకే ఇన్వెస్టర్స్కి అప్లికేషన్స్ అంటే అంత ఇష్టం. ఓకే, అప్లికేషన్స్ ప్రాఫిటబుల్ అని మనకు తెలిసింది. కానీ ఇప్పుడు సెక్షన్ 4కి మూవ్ అయ్యి ఇది మార్కెట్ని ఫండమెంటల్గా ఎలా చేంజ్ చేస్తోందో చూద్దాం. ఇది ప్రూవ్ చేస్తోంది ఏంటి అంటే ఇప్పుడు డ్రైవర్ సీట్లో ఉన్నది సాఫ్ట్వేర్, కేవలం హార్డ్వేర్ ఆర్ మోడల్స్ కాదు. సో డిపార్ట్మెంటల్ ఏఐలో ఎప్పటివరకు బిగ్గెస్ట్ విన్నర్ ఎవరు? కోడింగ్ టూల్స్.
టోటల్ 7.3 బిలియన్ మార్కెట్లో 4 బిలియన్ ఒక్క కోడింగ్ టూల్స్కి వెళ్తుంది. సగం మంది డెవలపర్స్ వాటిని డైలీ యూజ్ చేస్తున్నారు. అండ్ టాప్ టెక్ కంపెనీస్లో అయితే ఆ నంబర్ 65% వరకు ఉంది. బేసిక్లీ ఏఐ ఇప్పుడు వర్క్ ఫ్లోలో డీఫాల్ట్ పార్ట్ అయిపోయింది, ఆప్షనల్ యాడ్ ఆన్ కాదు. ఇప్పుడు ఈ స్లైడ్ ఒక ఇంట్రెస్టింగ్ ప్లాట్ ట్విస్ట్ని రివీల్ చేస్తోంది. మీరు చార్ట్లో క్లియర్గా చూడొచ్చు, ఆంథ్రోపిక్ ఎంటర్ప్రైజ్ మార్కెట్ షేర్ 2023లో 12% నుంచి ఇప్పుడు 40%కి స్కై రాకెట్ అయింది. అదే టైంలో ఓపెన్ ఏఐ డామినెంట్ షేర్ 50% నుంచి 27%కి పడిపోయింది. దిస్ ఈజ్ అ కంప్లీట్ గేమ్ చేంజర్. రీజన్ చాలా సింపుల్. ఆంథ్రోపిక్ కోడింగ్ కోసం ఒక కిల్లర్ అప్లికేషన్ బిల్డ్ చేసింది. అది డెవలపర్స్కి బాగా నచ్చింది. సో ద క్రూషియల్ పాయింట్ ఈజ్ దిస్: సక్సెస్ఫుల్ అప్లికేషన్స్ ఇప్పుడు ఫౌండేషనల్ మోడల్స్ అడాప్షన్ని డ్రైవ్ చేస్తున్నాయి, రివర్స్లో కాదు. ఈ స్పేస్లో బిల్డ్ చేసే వాళ్లకి దీని అర్థమేంటి అంటే, ఇప్పుడు మోడల్ రా పర్ఫార్మెన్స్ కన్నా దాని అప్లికేషన్ ఈకోసిస్టమ్ స్ట్రెంగ్తే ఎక్కువ ఇంపార్టెంట్. మనం ఫైనల్ సెక్షన్కి వచ్చేసాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి అప్లికేషన్స్కి ఈ మ్యాసివ్ పవర్ షిఫ్ట్ జరగడం వల్ల గవర్నమెంట్ పాలసీ అండ్ రెగ్యులేషన్ మీద దీని ఎఫెక్ట్ ఏంటో ఒకసారి చూద్దాం. ఈ షిఫ్ట్ పాలసీ మేకర్స్కి చాలా కాంప్లెక్స్ కొత్త ఛాలెంజెస్ని క్రియేట్ చేస్తోంది. ఓపెన్ ఏఐ లాంటి ఫౌండేషన్ మోడల్ ప్రొవైడర్స్ వాళ్ళ సొంత అప్లికేషన్స్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తే అది కాంపిటీషన్ పాలసీకి రిలేటెడ్గా సీరియస్ క్వశ్చన్స్ రేస్ చేస్తోంది. యాప్స్ అండ్ ఏజెంట్స్ మనం పర్సనల్ ఇన్ఫర్మేషన్ని డైరెక్ట్గా హ్యాండిల్ చేయడం స్టార్ట్ చేస్తే డేటా ప్రైవసీ ఒక ఫ్రంట్ లైన్ ఇష్యూ అవుతోంది. ఇక్కడ ఛాలెంజ్ ఏంటంటే కరెక్ట్ బ్యాలెన్స్ ఫైండ్ చేయడం. ఎక్కువ రెగ్యులేషన్ ఉంటే ఈ బూమింగ్ యాప్ ఎకానమీలో ఇన్నోవేషన్ ఆగిపోతోంది, బట్ తక్కువ ఉంటే కొత్త మొనోపలీస్ క్రియేట్ అయ్యే రిస్క్ ఉంది. స్మార్ట్ రెగ్యులేషన్ కావాలి, పానిక్ రూల్స్ కాదు. ఈ పవర్ఫుల్ అనాలజీతో క్లోజ్ చేద్దాం. ఇంటర్నెట్ని బ్యాండ్విడ్త్ అమ్ముకొని మానిటైజ్ చేయలేదు, దాన్ని మానిటైజ్ చేసింది అప్లికేషన్స్ బిల్డ్ చేసిన కంపెనీస్, సర్చ్ ఇంజిన్స్, సోషల్ నెట్వర్క్స్ లాంటివి. అవి ఆ బ్యాండ్విడ్త్కి వాల్యూ తెచ్చాయి. ఏఐ కూడా ఎగ్జాక్ట్లీ అదే పాత్ ఫాలో అవుతుంది. జీపీయూస్ అండ్ ఫౌండేషన్ మోడల్స్ అవి కొత్త బ్యాండ్విడ్త్, అంతే. సో ఫైనల్గా మనకి మిగిలిన క్వశ్చన్ ఒకటే: రియల్ లాంగ్ లాస్టింగ్ వాల్యూ ఎక్కడ క్రియేట్ అవుతుంది? ఆన్సర్ ఇప్పుడు చాలా క్లియర్: ఇన్ ది అప్లికేషన్స్.